మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని తెలుపుతూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు లేఖ రాశారు. పార్టీ ఫిరాయింపు మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇచ్చిన పిటిషన్ పై విచారణకు రావాలని కోరుతూ స్పీకర్ నోటీస్ పంపిన నేపథ్యంలో దానం ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ తనను పార్టీకి రాజీనామా చేయలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే 2024 మార్చిలో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వెళ్లారని, వ్యక్తిగత హోదాలో మాత్రమే ఆ భేటీకి హాజరయ్యానని తెలిపారు. పార్టీ మారినట్టు బీఆర్ఎస్ భావిస్తుందని వివరించారు. బీఆర్ఎస్ అనర్హత పిటిషన్లోని అంశాలపై మాత్రమే వివరణ ఇస్తున్నానని పేర్కొన్నారు. గతంలో కోర్టు తీర్పులను అనుసరించి బీఆర్ఎస్ అనర్హత పిటిషన్ చెల్లుబాటు కాదని తెలిపారు. అనర్హత పిటిషన్ తర్వాతి పరిణామాలను అనుబంధ సమాచారంగా అంగీకరించవద్దని విజ్ఞప్తి చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన విషయాన్ని పరిగణలోకి తీసుకోవద్దని పరోక్షంగా స్పీకర్ను కోరారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారన్న పిటిషన్ను కొట్టివేయాలని కోరారు.